వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 3 నెలల బియ్యాన్ని ముందుగా ఇవ్వడానికి నిర్ణయించింది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ముందే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేసింది. జూన్ 1వ తేదీ నుంచి కూడా ఇటు రేషన్ బియ్యాన్ని అందజేస్తుంది. ఈ వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఉద్దేశంతో ఈ 3 నెలల బియ్యాన్ని ముందుగానే ఇవ్వడానికి సిద్ధం చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం కరీంనగర్లోని మంకమ్మ తోటలో ఉన్న ఇక్కడ ఒక డీలర్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచేలే దాదాపు 8 గంటల ప్రాంతం నుంచేలే ఈ రేషన్ బియ్యాన్ని తీసుకోవడానికి కూడా ప్రజలందరూ వచ్చి వాళ్ళ యొక్క తెచ్చుకున్న సంచులను ఈ విధంగా క్యూలలో ఉంచారు. దాదాపు చాలామంది ఇక్కడ గంటలుగా ఇక్కడ నిలబడ్డ పరిస్థితి నెలకొంది. ఒకసారి వారితో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎంతసేపు అవుతుందో వచ్చి అంటే ఏమైనా సర్వర్ మొరాయించిందా వారిని అడిగి తెలుస్తుంది. చెప్పండి బాబు, నమస్తే. మీరు ఏ టైం అవుతుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం అంటే జనరల్గా ఏంటంటే టోకెన్ సిస్టమ్ పెట్టాలండి. టోకెన్ సిస్టమ్ పెడితే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ప్రభుత్వం చేసే సహాయాలు సకాలంలో అందితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే వయసు మీరిన వారు, పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, వారు అవసరం గురి కావద్దు. ఎండలు బాగా కొడుతున్నాయి. ఇంకా కూడా టోకెన్ సిస్టమ్ పెడితే బాగుంటుందండి. ప్రతి రేషన్ షాపుకు గవర్నమెంట్ ఇట్లాంటి ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది. ప్రజలకు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వీలుంటుంది. ఇంకొకటి వాళ్ళకు సకాలంలో మీ ప్రయత్నం నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్దేశం సకాలంలో నెరవేరుతుందండి. 8 గంటల నుండి వెయిట్ చేస్తున్నామండి. సర్వర్ కరెక్టే ఉంది, అన్నీ కరెక్టే ఉన్నాయి. కాకుండా ఏంటంటే 4 రోజుల తర్వాత తగ్గుతుంది కావచ్చు. ఇది సూచన మాది. సో చూసారు కదా, మొత్తానికి అయితే అంటే ఈ ప్రతి నెల బియ్యం తీసుకున్న వారు ఒకటేసారి బయోమెట్రిక్లో తంబు వేసి వాళ్ళు బియ్యాన్ని తీసుకెళ్ళాలి. కాకపోతే ఈ 3 నెలల బియ్యాన్ని తీసుకునే క్రమంలో మాత్రం ఈ 3 నెలలకు సంబంధించిన బయోమెట్రిక్ మాత్రం 3 సార్లు వేయాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఇటు స్టేట్ గవర్నమెంట్ కార్డు కలిగిన వారు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కార్డు కలిగిన వారు మాత్రం 3 నుంచి 6 సార్లు ఇక్కడ బయోమెట్రిక్ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ బయోమెట్రిక్ వేసే క్రమంలో ఒక్కొక్క లబ్ధిదారుడు 3 నుంచి 6 సార్లు బయోమెట్రిక్ వేసే క్రమంలో మాత్రం ఇక్కడ ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం వేస్ట్ అవుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. అమ్మ, ఏ టైం అవుతుంది వచ్చి, ఎంతసేపు అవుతుంది, ఏమంటారు? చాలాసేపు అయింది. 9 గంటలకే వచ్చినామండి. 9 గంటల నుంచి నేను 3 రోజులు ఆదివారం నాడు వచ్చినాం, తిరిగిపోయినాం. లైన్ బాగున్నదని. ఇప్పుడు కూడా 9 గంటలకు వచ్చినాం. మళ్ళీ ఇక టైం ఉండి బాగా యాస్ట్ వస్తుంది. ఒక్కసారి పోసే వరకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అట్టి బియ్యం ఇస్తే ఏమి లాభం? ఇందులో మాకు కొంచెం పని చేసుకునేటోళ్ళం కాబట్టి ఇంత ఉప్పు పప్పు కూడా సాయం చేయాలి గవర్నమెంట్. ఎంతమంది ఉంటారు, ఎంతమందికి బియ్యం వస్తాయి? మాకు ఇద్దరమేనండి. ఇప్పుడు మీరు 1వ తారీఖు నుంచి బియ్యం ఇస్తారు, ఎన్నిసార్లు వచ్చి వెను తిరిగారు? 2 సార్లు వచ్చినామండి. ఆదివారం నాడు వచ్చినాం, సోమవారం వచ్చినాం. లైన్ ఉన్నదని వెళ్ళిపోయినాం. ఇక ఈరోజు ఎట్లా పని మానుకొని వచ్చినాం అన్నట్టు. ఎంత టైం అవుతుంది మీరు ఇక్కడ లైన్లో నిలబడి? చాలాసేపు అయింది వచ్చి. 11, ఇప్పుడు 12 అవుతుంది టైము. 12:30. వచ్చినావు అన్నం మరి? కింద పోయి ఇంటికి పోయి మళ్ళీ అన్నం తిని మళ్ళీ అంత దూరం నడుచుకొని వచ్చినా అన్నట్టు. ఎక్కడ నుండి వచ్చినావు? నువ్వు అటు జ్యోతినగర్ లోపలికి ఉంటావు అన్నట్టు. చూశారు కదా, మొత్తానికి అయితే చాలామంది దాదాపు ఉదయం నుంచి 8 గంటల నుంచి 9 గంటల నుంచి బియ్యం తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడ లైన్లో నిలబడుతున్నారు. అంటే ఓన్లీ బియ్యం ఇస్తే సరిపోదు, దాంతోపాటుగా పప్పులు, ఉప్పులు, గోదాములు, సబ్బులు లాంటివి ఇస్తే, అంటే మాది నిరుపేద కుటుంబం కదా, మేము దీనిపై ఆధారపడి జీవిస్తున్నాం, మాకు ఫుడ్ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది, దాంతోపాటుగా కొంచెం నిత్యావసర సరుకులు ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతామని కూడా వీళ్ళు మహిళలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరొక ముందు చెప్పమ్మా, ఏ టైంకి వచ్చినావు, తిన్నావా ఏమన్నా? తినలే వచ్చిందయ్యా. 7:30 నుంచి ఇక్కడనే ఉన్న. షుగర్ ఉన్నది. ఇదివరకు ఇంకా లైన్ రాలేదు. ఏం చేయమంటారు మరి? మేము తినడానికే తిండి లేక ఏదో లైన్ కట్టుకున్నాం. మరి మాకు ఒక నెల గ్యాస్ కూడా ఇస్తే బాగుంటుంది. మా గరీబ్ వాళ్ళం కదా, మా పరిస్థితులు బాగాలేకనే కదా ఇంతసేపు ఉన్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమందికి వస్తాయి బియ్యం? మా బిడ్డ వాళ్ళకి వస్తాయి, నాకు వస్తాయి అయ్యా. నాది 35 కిలోల కార్డు క్యాన్సిల్ చేసి 6 కిలోలు చేసాను. అంత్యోదయ కార్డు ఉంటున్నా, ఎందుకు క్యాన్సిల్ అయింది? ఏమో అట్లా చేసిర్రు అయ్యా. నాకు ఉన్నది కార్డు ఇంకా 6 కిలోలు చేసిర్రు. ఇప్పుడు 3 నెలలు కలిపి 18 కిలోలు వస్తాయి నీకు. ఏం సరిపోతాయి బాబు అట్లా. ఇక్కడ రేషన్ డీలర్ ఉన్నారు, అతన్ని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఈ టైం ఎంత పడుతుంది ఒక్కొక్కరికి ఇవ్వడానికి అతను అడిగారు. సార్ అన్న నమస్తే, ఇది ఏ టైం నుంచి ఏ టైం వరకు రేషన్ ఇస్తారు, ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంత టైం కేటాయిస్తున్నారు? మార్నింగ్ 9 నుంచి 12 వరకు యాక్చువల్గా షాప్ టైము, కానీ 1-2 అవుతుంది. ఒక్కొక్క క్యాండిడేట్కి 15 to 20 మినిట్స్ పడుతుంది దాదాపు. ఇందులో మళ్ళీ మనకి మెయిన్గా ప్రాబ్లం వచ్చిందంటే, ఇందులో స్టేట్ వేరు సెంట్రల్ వేరు రావడం వల్ల ఒక్కొక్క మనిషికి 6 సార్లు జోకాల్సి వస్తుంది. అందువల్ల టైం చాలా పడుతుంది, ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రతి నెల ఎన్ని క్వింటాల బియ్యాన్ని ఇచ్చేవారు, ఇప్పుడు 3 నెలల సరిపడా ఇస్తున్నారు కదా, ఎన్ని క్వింటాలు ఇస్తున్నారు ఇప్పుడు మీరు? ప్రతి నెల 190 క్వింటల్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 3 months కాబట్టి 190 into 3. సో ఇప్పుడు అంటే మీకు దానికి నిల్వలు, ఇప్పుడు బియ్యం పెట్టుకోవడానికి మీకు నిల్వలు పెట్టుకోవడానికి మీకు కరెక్ట్ ప్లేస్ ఉందా? ఒకవేళ అవి అయిపోతే మీకు తొందరగా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారా?
ఇప్పుడైతే ఫస్ట్ కోట వచ్చింది, ఫస్ట్ ఒక లోడ్ వచ్చింది. ఆ లోడ్ అయిపోయినాక మళ్ళీ సార్ వాళ్ళు ఎలా పంపిస్తారు, స్టాక్ ఉంటే పంపిస్తారు, లేకపోతే మళ్ళీ ఒక 3-4 డేస్ అలా ఆగాలి. ఈ సర్వర్ సమస్యలో ఏమైనా అంతరాయం ఏర్పడుతుందా? సర్వర్ అంటే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, అప్పుడప్పుడు కొంచెం స్లో అవుతుంది. వచ్చి 7:30-7 గంటలకు వస్తే 9 గంటలకు వచ్చి షాప్ తీసిండు. ఇగో ఇది వరకు కూడా మళ్ళీ మాకు బియ్యం ఇచ్చులేదంటే లైన్ ఉన్నది బాగా. ఓల పట్టక ఓల కొట్టక సత్తన్న తప్ప ఏం లేదు. కుంటోలు నాకు వస్తాయి 18 కిలోలు నెలకి, ఇప్పుడు వస్తాయి 54 కిలోలు 3 నెలలకు ఒకసారి అట. మరి తీసుకుందామని వస్తే పొద్దుటి సంది ఈయనే చస్తున్నాం. రాత్రి కూడా 7 గంటలకు వచ్చి 9 గంటల దాకా ఉండిపోయినాం రాత్రి. అట్లా పోయినాం మంది ఉన్నారని. మరి ఇప్పుడు మళ్ళీ 12 గానే పట్టే 7:30కి వస్తే 12 అవుతుంది. మన జిల్లాలో 500 రేషన్ షాపులు కలవు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి సరఫరా చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే వర్షాకాలంలో తుఫాను కానీ వరదలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో రవాణాకి ఇబ్బంది కలుగుతాయనే ఉద్దేశంతో ముందస్తుగానే మనము రేషన్ షాపులకు సరఫరా చేసేసి దాని ప్రకారము ఒక కార్డు హోల్డర్లకు సంబంధించిన కోటాని 3 నెలలకు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. జూన్, జూలై, ఆగస్టు మంత్. ఇప్పుడు దీనిలో రేషన్ కార్డులో స్టేట్ కోటా ఉంటుంది, సెంట్రల్ కోటా ఉంటుంది. స్టేట్ కార్డు వచ్చేసి 3 నెలలకు 3 ఫింగర్ బయోమెట్రిక్ పెట్టాలి. సెంట్రల్ కోటా రేషన్ కార్డ్స్ వచ్చేసి 6 సార్లు పెట్టాలి. నిల్వ మన కరీంనగర్ జిల్లా సంబంధించి మనము వడ్లని ఏ విధంగా సన్న వడ్లను సేకరించినామో దానికి సంబంధించిన స్టాకు ఇంకొక 6 నెలల వరకు స్టాకు మనకు లభ్యంగా ఉన్నది. ఒక డీలర్కు 50 క్వింటాలు అంటే 150 క్వింటాలు పెట్టుకున్న పరిస్థితుల్లో వాళ్లకు అదనపు గోదాం పర్మిషన్ ఇచ్చినాము. ఇంకోటి ఒకవేళ అదనపు గోదాం దొరికినప్పుడు ఈ డీలర్కు 50 క్వింటాలు మొదటగా వేసి సెకండ్ రౌండ్లో 50 క్వింటాలు, ఇంకో 3 రౌండ్లో 50 క్వింటాలు, ఇట్లా 3 సార్లు రవాణాకు ఏర్పాటు చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా. బయోమెట్రిక్ విధానంలో సమస్యలు ఏం లేవు, కానీ 3 సార్లు స్టేట్ కార్డులకు, 3 సార్లు సెంట్రల్ కోటా కార్డులకు 6 సార్లు ఇచ్చే వరకు కొంచెం డిలే అవుతుంది. టెక్నికల్ సమస్యలు ఉంటే కూడా అది ఎప్పుడప్పుడు మాట్లాడుకొని మేము సాల్వ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నెలకు వచ్చేసి మనకు జూన్ మాసం వచ్చేసి 1వ తారీఖు నుంచి 30 జూన్ వరకు 30 రోజులు నిరంతరంగా పొద్దున సాయంత్రము షాప్ల ద్వారా సరఫరా చేస్తుంది. అవకతవకలు అటువంటి ఫిర్యాదులు ఏం రాలే, కానీ టెక్నికల్ సమస్యలు వచ్చినాయి. కొంచెము కొత్త సర్వర్లకు సెంట్రల్ గవర్నమెంట్ సర్వర్లకు మారడం జరిగింది. ఓ థంబ్ ఇంప్రెషన్ అటువంటిది అది కొంచెము డిలే అవుతుంది. ఇప్పుడు 3 నెలలు రేషన్ ఒకటేసారి ఇవ్వడము ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే వర్షాకాలము ముందస్తుగా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఏమైనా వరదలు కానీ తుఫాన్లు కానీ వచ్చిన తర్వాత ఏదైనా మన రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నప్పుడు మనం ఆ ఊరికి మన బియ్యం లారీ పోనప్పుడు అక్కడ కార్డు ధరకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ముందస్తుగానే మనము రేషన్ షాప్ పంపించి ముందస్తుగా కోట రిలీజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు రవాణాలో ఇబ్బందులు ఉంటాయి, పబ్లిక్ 3 నెలల కోట తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇది ప్రధాన ఉద్దేశం. చూసారు కదా, మొత్తానికైతే సర్వర్ సమస్యలో మాత్రం ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. ఒక్కొక్కరు మాత్రం ఈ సన్న బియ్యాన్ని ఇవ్వడంతో మాత్రం ఇక్కడ ఈ సన్న బియ్యాన్ని తీసుకోవడానికి మాత్రం బారులు తీరిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ యొక్క ఓన్లీ ఈ బియ్యాన్నే కాదు, సన్న బియ్యం ఇస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. దాంతోపాటు కొంచెం నిత్యావసర వస్తువులు కూడా, సరుకులు కూడా అందజేస్తే మాకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. కొంచెం పప్పులు, ఉప్పులు, ధాన్యం, నూనె లాంటి మాకు నిత్యావసర సరుకులు కూడా అందజేస్తే మేము తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.